ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 విధానం అమలు కోసం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చార్టర్డ్ అకౌంటెంట్లు పెద్ద వ్యాపారస్తులు పేదరిక నిర్మూలనకు సహకరించాలని ఎమ్మెల్యే మాధవి కోరారు. P4 అమలుపై చార్టర్డ్ అకౌంటెంట్లతో గుంటూరు ఎమ్మెల్యే మాధవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎల్వీఆర్ క్లబ్లో P4 కాన్సెప్ట్ మీద చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరితో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాట్ ఈస్ P4 కార్యక్రమం అనేది కంప్లీట్గా అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మార్గదర్శులుగా మార్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. యాగంటి దుర్గారావు గారు, అదేవిధంగా శివన్న గారు, డిఎస్ఆర్ గారు, రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా దీని గురించి సవివరంగా చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్గా అందరూ కూడా దీన్ని ఆహ్వానించడం జరిగింది. సిబిఎన్ గారి ఆలోచన అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వారి చేయూతను అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి సొసైటీలో వారు ఎంతో గుర్తింపుతో ముందుకు వెళ్తున్న వ్యక్తులే అందరూ కూడా. వారందరూ కూడా ఈ సొసైటీకి తిరిగి ఏదైనా ఇవ్వడం కోసం తమ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అందరూ ముందుకు రావడం జరిగింది. సో ఒక్కొక్కరు కూడా బంగారు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకొని వారి సొసైటీకి సేవ చేయడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో 2029 కల్లా కూడా ఈ పేదరికాన్ని నిర్మూలించాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ముందుకు రావాలి అని చెప్పి ఏ ఆకాంక్షలతో అయితే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారో అదే స్ఫూర్తితో అదే ఆకాంక్షలతో మేమందరం కూడా వర్క్ చేస్తూ ఉన్నాము.